ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎప్పటి నుంచో బీసీ నేతకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగిన హైకమాండ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. దీంతో బీసీ నినాదాన్ని తెలంగాణ బీజేపీ పక్కన పెట్టినట్లేనా అన్న ప్రచారం జరుగుతోంది. అధ్యక్షునిగా రామచంద్రరావు నియామకాన్ని ఆ పార్టీలోని కింది స్థాయి నేతలు ఎలా చూస్తున్నారు? వాచ్ ఇట్. తెలంగాణ బీజేపీ రథసారథిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు అభ్యర్థిత్వంపై పార్టీలో పెద్దగా వ్యతిరేకత కనిపించినప్పటికీ సామాజిక సమీకరణాలపై ఇప్పుడు కింది స్థాయి నాయకులు కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం బీసీ సీఎం నినాదంతో ముందుకొచ్చింది. పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ముఖ్యమంత్రిగా బీసీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తామంటూ అధినాయకత్వం ప్రకటించడం, క్షేత్రస్థాయిలో నాయకత్వం ఈ నినాదాన్ని ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో సంఖ్యాబలం ఆశించినంతగా లేకపోవడంతో ఈ నినాదాన్ని అటకెక్కించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో కొంతకాలంగా బీసీ నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో దాదాపు 6 నెలలుగా బీసీకే అధ్యక్ష పదవి కట్టబెడతారని కార్యకర్తల్లో బలంగా వెళ్లింది. తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థిని ప్రకటించడం రాష్ట్ర పార్టీలోని నాయకులను అధిష్టానం ఆశ్చర్యానికి గురిచేసేలా చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కీలకమైన బీసీ నేతల పేర్లు మొదటి నుంచి వినిపించాయి. ఇప్పటికే అధ్యక్షుడిగా పనిచేసిన రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు తనకు అవకాశం కల్పించాలంటూ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు డికే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సైతం పోటీ పడినట్లు తెలిసింది. అయితే వీరిలో ప్రధానంగా ఈటెల రాజేందర్ కు అవకాశం దక్కుతుందని పార్టీ నేతలంతా భావించారు. బీసీ సామాజిక వర్గంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారైందంటూ దాదాపు 6 నెలలుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఢిల్లీకి వెళ్లొచ్చిన ప్రతిసారి పార్టీ నేతల్లో ఇదే చర్చ జరిగింది. గత 2 రోజుల క్రితం వరకు ఈ ప్రచారం జోరుగా సాగినప్పటికీ చివరి నిమిషంలో ఊహించని విధంగా జనరల్ అభ్యర్థి పేరు ఖరారు కావడం పార్టీ నాయకుల్లో చర్చకు దారితీసింది. బీసీ సీఎం అంటూ హడావిడి చేసిన పార్టీ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికకు కొత్త రాగాన్ని అందుకోవడంతో ప్రత్యర్థి పార్టీలకు విమర్శలకు తావిచ్చినట్లు అయిందంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో అధికార పార్టీ అధ్యక్షుడిగా బీసీ వ్యక్తికి అవకాశం కల్పించగా బీజేపీలో కూడా బీసీ వ్యక్తిని అధ్యక్షుడిగా చేయాలంటూ డిమాండ్ సైతం వచ్చింది. మరోవైపు బీసీ సంఘాలు, ఇతర పార్టీలు సైతం బీసీ వ్యక్తికి అవకాశం కల్పించాలంటూ మీడియా ముందుకు వచ్చి డిమాండ్ చేశారు. కానీ జనరల్ వ్యక్తికి అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు ఆయా పార్టీల నుంచి వచ్చే విమర్శలకు ఏ విధంగా సమాధానం చెబుతారనేది ఇప్పుడు పార్టీ నాయకత్వంలో తీవ్ర చర్చ జరుగుతోంది.